పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుని కొన్ని మాటలు మనం ఆలకించుదాం. ఈరోజు నేను ఏ మాట గురించి నేను తెలియపరచాలని ఆశపడుతున్నానంటే, మన దేవుడు మనలను ఆదరించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఏ మాట అండి? ఈరోజు ఆదరించే దేవుడు. ఈ రోజున మనకి దేవుడు ఆదరణ ఎంతో మనకి అవసరమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కొద్ది క్షణాల పాటు దేవుని యొక్క మాట పైన మనము మన హృదయాలను మనం కేంద్రీకరిద్దాం. ప్రభువు మనతో మాట్లాడుతాడు. మనకి దేవుడు గొప్ప ఆదరణ అనే ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి అనుకున్నాడంటే, లోకంలో ఎన్నో జయాలు నాకు కావాలి అని అనుకొని ఎన్నో వాటిపైన ఆధారపడ్డాడు, కానీ చివరికి యేసయ్య లేకుండా తన జీవితంలో ఏ జయాలు చూడలేకపోయాడు. చివరికి యేసే నాకు ఆధారం అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక మనం పాడాం కదా, ఆధారము నీవేనయ్యా. నిజంగా యేసయ్యను ఆధారం చేసుకుంటే, యేసయ్యను కేంద్ర బిందువుగా మనం చేసుకుంటే, యేసయ్యను మనము మూల స్థానంగా మనము ఎంచుకుంటే, యేసయ్య వలన గొప్ప ఆదరణ మనకి దొరుకుతుంది. యేసయ్య వలన గొప్ప లాభము దొరుకుతుంది. యేసయ్య వలన గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకునే వారుగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. భక్తుడైనటువంటి దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవునికి ఏమని మొరపెట్టుకుంటున్నాడంటే, దేవునికి ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంటే, దేవునికి ఆయన తన గదిలో కూర్చుని ఏమని దేవునికి విన్నపము చేస్తున్నాడంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీతిమంతుడు కాబట్టి మొదట అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవుడవు నీవు. నువ్వు నీతిమంతుడవు, నువ్వు యథార్థవంతుడవు, నీవు సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడువు. నీవు ఈ భూలోకములో మేము కొలిచిన దేవునిలో కన్నా నీవు సత్య ప్రవర్తనుడవు, సత్పురుషుడవు, సద్బోధకుడవు. మేము ఆరాధన చేసిన ఆరాధికులలో నీ వంటి ఆరాధికుడు ఇంకొక ఎవరు లేరయ్యా అని దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొరపెట్టినాడు. ఎందుకు మొరపెడుతున్నాడంటే, నేను ఇరుకులో ఉన్నాను, నాకు విశాలత నాకు కలుగు చేయి. మరలా అంటున్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించుము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా దావీదు వలె ఎలాంటి ప్రార్థన మనము చేస్తే ఇరుకులో ఉన్న మనకి దేవుడు విశాలతను మన దేవుడు మనకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా నీతికి ఆధారమగు దేవా అని దేవునికి మనము దేవునికి మొర్ర పెడితే, దేవునికి మొదట మనము స్థానం ఇస్తే, మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, అవకాశాన్ని బట్టి దేవుడిని మనం కొలిస్తే, దేవుడు తప్పనిసరిగా మనకి ఏం చేస్తే తెలుసా? ఇరుకుల్లో విశాలతను ఆయన మనకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, దేవునికి మనము స్థానం ఇవ్వకుండా, దేవుని మీద మొదట మనం ఆధారపడకుండా, దేవుని మీద మనము ఎక్కువగా మన యొక్క హృదయాన్ని పెట్టక, మనం ఏం చేస్తామంటే లోకములో మనం ఎక్కువగా మన మనసును పెడుతూ ఉంటాము. తర్వాత మనం ఏం చేస్తామంటే అన్ని సర్వం కోల్పోయిన తర్వాత అప్పుడు చివరిలో
దేవుని మీద మనం ఆధారపడతాం. అలాగ మనం ఆధారపడకూడదని ఈ రోజున దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొదట మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద మనం ఆధారపడి అప్పుడు మనము దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇరుకులో నుండి మనలను విశాలమైన స్థలములోనికి ప్రభు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను. నిజంగా ఈ రోజున దేవుని వాక్యాన్ని విని ఆలకించి మనం దేవునికి మనం మొరపెడితే, దేవుని వాక్యాన్ని విని దేవునికి మనం విజ్ఞాపన చేస్తే, దేవుని వాక్యమును విని వాక్యమును బట్టి మనం నడిస్తే, దేవుని వాక్యమును విని వాక్యమును బట్టి దేవుని సముఖములో మనం ముందుకు సాగితే, నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కన్నీటితో ఉన్నావో, ఏ దుఃఖముతో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ వేదనతో నీవు బాధపడుతున్నావో, ఈ రోజున దేవుడు నీకున్నటువంటి సమస్త విధములైనటువంటి ఆ సమస్యలన్నింటిలో నుంచి ప్రభు నీకు విడుదల కలగచేయంటే నువ్వు మొదట దేవునిని ఆధార బిందువుగా నువ్వు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కేంద్ర బిందువుగా చేసుకోవాలి. మన యొక్క భారతదేశమునకు కేంద్ర బిందువు ఢిల్లీ అని మనం అనుకుంటాం. అదే విధముగా ఈ రోజున యేసయ్యను నువ్వు మూల స్థానంగా నువ్వు కొలిచినప్పుడు, యేసయ్యను నువ్వు కేంద్ర బిందువుగా నువ్వు అనుకున్నప్పుడు దేవుడు నీ పట్ల ఘనమైన కార్యాలు ప్రభు చేసి నిన్ను ఇరుకులో నుండి నిన్ను విశాలమైనటువంటి ప్రాంతంలోనికి, విశాలకరమైనటువంటి జీవితంలోనికి, విశాలకరమైనటువంటి ఆశీర్వాదంలోనికి నా ప్రభువు నిన్ను నన్ను నడిపించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అనుభవంతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థనలో ఒక గొప్ప మర్మముతో కూడినటువంటి పలుకులు ఉంటాయి. దావీదు పలుకులలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క మాటలు తన జీవితంలో దేవుడు ఏర్పరిచి ఆయన ఈ రోజున దావీదు ద్వారా మనకి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంతో కూడినటువంటి పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మన ప్రార్థనలు ఎప్పుడు దావీదుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ క్షణాన్ని ప్రార్థించినా, మనం ఏ కృతజ్ఞత కూడుకులోనైనా, ఏ విజ్ఞాపన ప్రార్థనలోనైనా, ఏ వివాహము జరిగినప్పటికైనా, ఏ స్తుతి కూడిక ఏర్పాటు చేసినప్పటికైనా, ఒకవేళ మనము ఇంటిలో మనము ఏ విధమైనటువంటి ప్రార్థన ఏర్పాటు చేసినప్పటికైనా, అది వివాహ సంబంధమైనదైనా, లేకపోతే స్తుతి కూడిక అయినా, లేకపోతే అది భౌతిక కార్యమైనా, దేనిలో అయినా సరే కానీ దావీదు చేసినటువంటి ప్రార్థనను మనం జ్ఞాపకము చేసుకుంటూ మనం ప్రార్థన చేసినప్పుడు అంటండి దేవుడు మన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదులో ఏ లోపం ఎక్కడ మనం కనుగొనలేం. దావీదులో ఏ విధమైనటువంటి వెంట్రుక వాసి పాపమైనను మనము దావీదు చేశాడని మనం ఎంత మాత్రము కూడా చెప్పుకోలేము. అయితే ఒక దినాన పాపము చేశాడు కానీ ఆ పాపమును కడిగేసుకున్నాడు, ఆ పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ఆ పాపమును విడిచిపెట్టాడు. అది చేసిన పాపము తప్ప మరొక పాపము దావీదు జీవితంలో మనం ఎక్కడ మనము కనుగొనలేము. అంటే దేవుడు పట్ల దావీదు ఎంత వినయ విధేయతలతో భక్తితో నడుచుకున్నాడో మనం ఆలోచన మనము చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న మనము కూడా దావీదు వలె నడుచుకున్నటువంటి వారిగా మనం ఉండాలి. దావీదు వలె మనము ప్రవర్తించినటువంటి వారిగా మనం ఉండాలి. దావీదు దేవునిని ఏ రీతిగా కొలిచాడో మనము కూడా అలాగున కొలిచేవంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి దావీదు మొరను దేవుడు విని ఇరుకులో నుండి విశాలమైన స్థలంలోనికి ఎలాగైతే నడిపించాడో ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అలాగును నడిపించడానికి ఆయన ఆధారమగు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కొన్నిసార్లు కొన్ని వస్తువులపైన మనం ఆధారపడిపోతూ ఉంటాం. అది లేకపోతే ఈ రోజున ఆ కార్యక్రమం చేపట్టలేమండి. అని నిజమేనా? నిజంగా మనం ఆధారపడుతూ ఉంటాం. ఒక ఇంటికి మనము ఒకలా ఇప్పుడైతే బిల్డింగులు కడుతున్నారు, కానీ ఇంతకుముందు పూరుగుడిసెలు వేసేవారు. పూరుగుడిసెలకి వేసినప్పుడు మధ్యలో ఒక నిటారని వంటి ఒక స్తంభం కట్టేవారు. ఆ స్తంభముల మీద ఆ యొక్క ఇల్లంతా కూడా ఆధారపడి ఉండేది. ఎప్పుడైతే ఆ మధ్యలో ఉన్నటువంటి స్తంభం ఎప్పుడైతే పగిలిపోయేదో, అది ఇరిగిపోయేదో, మధ్యలో నాటబడినటువంటి నాటరాయి ఎప్పుడైతే అది చెదపట్టి అది పురుగులు పట్టి ఎప్పుడైతే చెడిపోయేదో ఆ ఇల్లంతా కూడా ఏమైపోదంటే గాలి వానలకు కూలిపోయి అది నేలమట్టం అయిపోయేది. ఎందుకు తెలుసా? ఆ ఇంటికి ఆధారమైనది ఆ కర్ర.
ఆ ఇంటికి ఆధారమైనది ఆ యొక్క స్తంభము. ఆ స్తంభము కూలిపోయినప్పుడు 4 పక్కల ఉన్నటువంటి స్తంభము ఏమాత్రం కూడా ఇంటిని కాయి లేకుండా పోయేది. ఒక ఇంటికి ఒక ఆధారము ఒక స్తంభం అయి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం కూడా ఉంటుంది, నువ్వు ఇల్లు కట్టినప్పుడు దేనినైతే నువ్వు నిషేధిస్తావో విసరవేస్తావో అదే చివరికి ఇంటికి మూలరాయి అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు మీరు నేను కూడా దేవుణ్ణి విసర్జించిన వంటి వారు, దేవుని త్రోసివేసిన వంటి వారు. యేసు ప్రభువారి మందిరానికి వెళ్తే మనకి ఏమిటి లాభము? దేవుని సన్నిధికి వెళ్ళి గంటల తరబడి కూర్చుంటే మనకి ఏమిటి ప్రయోజనము? దేవుని సన్నిధికి వెళ్ళి పాటలు పాడితే మనకి ఏంటి లాభదాయకమని కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుణ్ణి విసర్జించిన వారమే. అయినను కానీ విసర్జించిన వంటి రాయే చివరికి మూలరాయి అవుతుండగా ఈ రోజున నీవు నేను కూడా దేవుని నమ్ముకుని దేవుని పాద సన్నిధిలో దేవుని మనము కేంద్ర బిందువుగా చేసుకుని మనం ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు యేసు ప్రభువారిని అంటే విసర్జించాము, ఇప్పుడైతే యేసు ప్రభువారు లేకపోతే నా జీవితంలో ఏ కార్యం లేదండి. యేసు ప్రభువారి మందిరానికి వెళ్ళకపోతే నాకు ఏ విధమైనటువంటి లాభం లేదండి. యేసు ప్రభువారి సన్నిధిలో నేను ప్రార్థన చేయకపోతే నాకు జీవితంలో ఏ విధమైనటువంటి సుఖ దుఃఖములు, సంతోషము, ఆనందము నా జీవితంలో కలగట్లేదండి అని చెప్పేటువంటి వారి లోకములో అధికంగా అనేక మంది క్రైస్తవులు అనబడినటువంటి వారు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేనిని మనం ఆధారం చేసుకుంటున్నాం? దేవుని మనం ఆధారం చేసుకుంటున్నామండి? దేవుని మనం ఆధారం చేసుకుంటున్నామా? దేవుని మనం ఆధారం చేసుకున్నట్లయితే ఈ రోజున ఎలాంటి సమస్య అయినా సరే కానీ దేవుడు వాటి నుండి దేవుడు మనలను ప్రభు విడుదల పరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా నేను నీకు మొర్ర పెడుతూ ఉన్నాను. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణ. తప్పబడదాం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడు. స్తోత్రం స్తోత్రం. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణము నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణము నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తోత్రం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను సర్వచరణం. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు. శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండా దేవుడు దానిని అణిచివేయాలంటే, నీకు విరోధంగా రూపించబడుతున్న ఆ శత్రువు చేస్తున్న ఆ శత్రువు క్రియలను దేవుడు కాల్చివేయాలంటే,
అపవాది యొక్క చేతిలోని నీ కుటుంబము ఏ మాత్రము చిక్కనివ్వకుండా దేవుడు మీ కుటుంబమును కాపాడాలంటే మనకు ఆధారమైన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నీవు నేను నమ్ముకున్న నజరైన వంటి యేసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నజరైన వంటి యేసయ్యను మనం ఆరాధన చేసినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఏ విధమైనటువంటి శత్రు సమూహము నిన్ను ఏమాత్రం కూడా లోకములో నిన్ను బాధ పెట్టవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్ను కృంగింప చేయవు, నిన్ను తీసుకెళ్ళి ఇరుకులో పడవేయవు, నిన్ను తీసుకెళ్ళి ఏ మాత్రము కూడా బలహీనతలకు గురి కాకుండా నిన్ను దేవుడు పైకి లేవనెత్తడానికి నీకు ఆధారమగు దేవుడు ఒక్క ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభువు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని యొక్క వాక్యమును కొంచెం లోతుగా మనము జ్ఞానిద్దాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చూసారా, దావీదు మరలా ఏ ప్రార్థన చేస్తున్నాడో? యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి పడుకున్నప్పుడు, పగలు మేలుకొన్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి వేళ కలుగు సంచరించు తెగులైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమైనను ఆయనకు అంటనివ్వకుండా, ఆయన దరికి చేరకుండా రాత్రి సమయంలో పడుకున్నప్పుడు చక్కటి విశ్రాంతి కలిగిన వంటి నిద్ర ఆయనకు కలగాలంటే, నీకు కావాలంటే, నీవు నేను కూడా రాత్రి యందు పడుకున్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడటం మాత్రం మరిచిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఆయన బాగా ధనము సంపాదించుకొని ఆస్తిపరుడైపోయి, అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యముల చేత అతనికి ఉన్నటువంటి ఇంద్ర భవనాలు సరిపోక ఇంకా కొన్ని భవనాలు కట్టించుకొని దాని నిండా కావలసినటువంటి పంటను అతను సమకూర్చుకొని ఒక రాత్రి అతను అనుకుంటున్నాడు, నా ప్రాణమా, నీకు కావలసినదంతా కూడా నేను సంపాదించాను, నీకు కావలసినంత నీ కొరకు నేను సమకూర్చాను, నీకు కావలసినంత నీ కొరకు నేను సేద్యపరిచి దానిని నేను నీ కొరకు కోట్లలో దానిని సమకూర్చాను, కాబట్టి ప్రాణమా తిను తాగు సంతోషించి సుఖించమని అనుకున్నాడంట. ఇంతలోపులో అంటండి, కొంతమంది శత్రు సమూహము యేసయ్య వద్దకు వెళ్ళి, భూమి మీద ఒకడు ఉన్నాడు చూసావా, వాడి యొక్క ప్రాణంతో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? కావలసినంత సమకూర్చాడంట, తిని తాగి సంతోషించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆ ప్రాణాన్ని మేము తీసేయాలనుకుంటున్నాం, ఒక అవకాశం ఇస్తావా అని శత్రువులు వెళ్ళి యేసయ్యను పర్మిషన్ అడుగుతున్నాయంట అండి. ఎవరిని అడుగుతున్నాయంట? యేసయ్యను పర్మిషన్ అడుగుతున్నాయంట. థియాలజికల్ ప్రకారము ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, మన ప్రాణం మీద అధికారాలు దేవునికి ఎక్కువగా ఉంటాయి కానీ శత్రువుకు ఉండవు. శత్రువు వచ్చి మన యొక్క శరీరాన్ని కొల్లబడి చేస్తుంది, శత్రువు వచ్చి మన శరీరాన్ని గాయాలు పాలు చేస్తుంది, శత్రువు వచ్చి మన శరీరాన్ని శ్రమలకు గురి చేస్తుంది. కానీ మన ప్రాణం మీద శత్రువుకి ఏ మాత్రము కూడా అధికారం లేదు. మనం ప్రాణం పోవాలన్నా, మనలో ప్రాణము కలగాలన్నా ఒక ఆయనకు అధికారము, అది యేసయ్యకు తప్ప మరో ఎవ్వరికి కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రసంగి భక్తుడు అంటాడు, యెహోవా ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు తిరిగి మరలా ఆయన దగ్గరికి పోవును. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మరలా పుట్టక తప్పదని బైబిల్ సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాత్రి అనుకున్నాడు, నీకు కావలసినంత సమకూర్చాను, తిని తాగి సంతోషించమంటే ఆ యొక్క ప్రాణాన్ని చూచినవంటి శత్రు సమూహం ఇలా అంటుంది, వాని ప్రాణాన్ని మేము తీసేస్తాము, అధికారం ఇస్తావా అని యేసయ్యను అడుగుతుంటే, అప్పుడు యేసయ్య రాత్రి స్వప్నమందు కనబడి అంటున్నాడు, బాబు, నా దగ్గరికి శత్రు సమూహములు వచ్చి నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాయి, ఇచ్చేయమంటావా ఈ రాత్రి అని అడుగుతూ ఉన్నాడు. అతని యొక్క ఆధారము కోట్ల మీద,
అతని ఆధారము సంపాదించుకున్నటువంటి ధాన్యము మీద, అతని యొక్క ఆధారము వెండి బంగారాల మీద, అతని యొక్క ఆధారము అతడు సేద్యపరుచుకున్నటువంటి వాటిపైన ఆధారపడి ఉన్నాడు. కానీ ఎంత సమకూర్చినటువంటి ఆ దేవుని మీద ఏమాత్రం కూడా ఆధారపడకుండా అతడు సంతోషంగా ఆనందంగా గడపాలనుకున్నాడు. ఆ రాత్రి శత్రువు అతని మీద కన్ను వేసింది. ఈ రాత్రి నీవు నేను కూడా మనం పడుకొని మరలా ఉదయకాలమున మేలుకుంటున్నామంటే అది కేవలము దేవుని యొక్క సహాయము వలన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి పడుకున్నప్పుడు నాకు ఆధారము నీవే, నేను ఉదయకాలమును లేచుట నాకు ఆధారము నీవే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి సమయంలో పడుకొని ఉదయం తెల్లారుజామున లేచే సమయానికి లెగలేని వంటి వారు అనేకముగా ఈ లోకంలో ఉన్నారు. ఏమండి, అంతేనండి? ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి విధానం ప్రకారము రోజుకి మరి 150,000 మంది పిల్లలు పుట్టి చనిపోతున్నారంటండి లోకములో. కొన్ని లక్షల మంది వ్యాధుల చేత, బాధల చేత, భయంకరమైనటువంటి ఆ యొక్క కుటుంబంలో కలుగుతున్నటువంటి సమస్యల చేత మరణమునకు గురవుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ నిన్ను నన్ను దేవుడు సురక్షితంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ముందు కూడా దేవుడు మనల్ని కాపాడాలంటే, ఇక ముందు కూడా ప్రభువు మనకి ఆరోగ్యం దయచేయాలంటే, ఇక ముందు కూడా మన పిల్లలను దేవుడు తన దయగలవంటి కృపతో నడిపించాలంటే మనం అందరము కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మనం ఆధారపడాలి. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆధారమగు దేవుడు నిన్ను నన్ను ఇరుకులో నుండి విశాలమైన స్థలంలో నడిపిస్తాడు. అంటున్నాడు, కింద అంటున్నాడు, ఆయన మనలను కరుణించి మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడంటే. దేవుని స్తోత్రం కలుగుడు గాక. హల్లెలూయా. మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. మనల్ని కరుణించే దేవుడు. ఆయన మన మీద కాఠిన్యము చూపించే దేవుడు ఏమాత్రము కూడా కాదు. మన మీద ఆయన కోపపడే దేవుడు కాదు. మన మీద ద్వేషము చూపించేవాడు కాదు. మనలను అసూయ చేత ఆయన మనల్ని నడిపించేవాడు ఏమాత్రము కూడా కాదు. ఆయన ప్రేమ స్వరూపి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకున్నటువంటి ప్రేమ తల్లిదండ్రులకు కూడా లేదు. ఆయనకున్నటువంటి ప్రేమ భార్యాభర్తలకు కూడా లేదు. ఆయనకున్నటువంటి ప్రేమ కన్నా బిడ్డలకు లేనటువంటి ప్రేమ యేసయ్యలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రేమమూర్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనలను ఈ లోకములో కష్టకాలములో నుండి మనలను ప్రభువు విడుదలపరిచి మనల్ని నడిపించడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. 10వ వచనమునండి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడో మరలా దావీదు మహారాజు. నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పటి నుంచి నాకు ఆధారమైనటువంటి దేవుడవు నీవే. నీవు లేకపోతే నేను నా తల్లి గర్భములో కూడా నేను పిండముగా నేను రూపించబడలేనయ్యా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. నా తల్లి నాకు జన్మనివ్వడానికి కూడా ఆధారము నీవే. నా తల్లికి ఒకవేళ నువ్వు ఆధారము కాకపోతే నేను ఈ లోకంలో పుట్టలేనయ్యా, జన్మించలేనయ్యా. నా తల్లి గర్భంలో నేను కనీసము ఆ యొక్క సూక్ష్మ కణములలో ఒకటిగా నేను ఉండలేనయ్యా. ఆ పిండముగా రూపించబడాలన్నా, దానికి అవయములు ఏర్పడబడాలన్నా, దానికి నరములు చేకూర్చబడాలన్నా, దానికి ఎముకలు కలగాలన్నా, దానికి ప్రతిదీ దానికి కారణము నీవేనయ్యా అని దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా మనం ఇటువంటి ప్రార్థన చేసామండి? మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ఈరోజు మనం అటువంటి ప్రార్థన మనము చేసేటువంటి వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని యొక్క మరి ఆ యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని దగ్గర అతడు చేస్తున్నటువంటి మొర ఏంటంటే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, నా తల్లి గర్భములో నేను పిండముగా రూపించిన దినము మొదలుకొని, నా పిండమునకు ఎముకలు ఏర్పరిచినది మొదలుకొని అన్నిటికీ ఆధారము నీవేనయ్యా అని దావీదు చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున అటువంటి ప్రార్థన లోకములో ఎవరైనా చేసేవారు ఉన్నారంటే ఎక్కడ కూడా కనబడట్లేదు.
ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా మాకు అలాంటి ఆశీర్వాదం కావాలయ్యా, ఎలాంటి ఆశీర్వాదం కావాలయ్యా, ఈ రాత్రి నేను పెద్ద కుబేరుని అయిపోయాలయ్యా, ఈ రాత్రి నేను అంబానీవంతుడు వంటి వాడిని, అధికంగా నేను ఆశీర్వదించబడాలయ్యా, ఈ రాత్రి నా పక్కింట్లో వాడు లేనిది ఈరోజు నా ఇంట్లోకి రావాలయ్యా, నా పక్కింట్లో ఆయన కొనుక్కోలేని వస్తువుని నేను కొనుక్కోవాలయ్యా అని ఇలాంటి ప్రార్థన చేసినటువంటి వారిగా మనం ఉన్నాం. కానీ ఇలాంటి ఈర్ష్యతో కూడినటువంటి చేసినటువంటి ప్రార్థన దేవుడు వినేవాడు ఏమాత్రము కూడా కాదు. మన దేవుడు చేసే ప్రార్థనకు నీతి కలిగినటువంటి ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని దావీదు అన్నాడు, నీతికి ఆధారమగు దేవా. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు దేనికి ఆధారము? నీతికి ఆధారం. ఆయనలో నీతి ఉంది, ఆయనలో సత్యం ఉంది, ఆయనలో దయా దాక్షిణ్యములు కలిగినటువంటి మనస్సు ఆయనలో ఉంది. నీలో నాలో అలాంటి మనస్సు లేదేమో. ఈ రోజున యేసయ్య సన్నిధికి వచ్చినటువంటి మనలో అలాంటి మనసు కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోతు కాలములో లేక అబ్రహాము దినాలలో, నోవాహు దినములలో దేవుడు అంటండి మనుష్యుల యొక్క హృదయాలను పరీక్షించి చూచినప్పుడు అంటండి, మనుష్యుల యొక్క హృదయాలలో ఎవరి జీవితంలో కూడా యథార్థత లేదంటండి. అందుకని ఆ దినాలలో నోవాహు కాలంలో ప్రచండమైనటువంటి వర్షము కురిచి ఆ దినాన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెట్టుకొకరే పొట్టుకొకరే భయంకరమైనటువంటి మరణమునకు లోనవరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. లోతు కాలములో భయంకరమైనటువంటి పాపముతో కూడినటువంటి వ్యభిచారంతో కూడినటువంటి జీవితాలు వారు జీవించినప్పుడు దేవుడు ఆకాశము నుండి అగ్నిని దేవుడు కురిపించి ఆ యొక్క లోతు కలిగినటువంటి ఊరిని దేవుడు అంటండి స్వనాశనము చేశాడు. ఎందుకంటే దేవుడు నీతిని కోరుతున్నాడు కానీ అన్యాయముని ఏమాత్రము కూడా ఆయన కోరటం లేదు. అందుకని దేవుడు అబ్రహాము ద్వారా దేవుడు అంటండి లోతు కొరకు ప్రార్థన చేయించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా అబ్రహాము గారు? అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది నీతిమంతులు నువ్వు రక్షిస్తావా? 40 మంది నీతిమంతులు ఉంటే 40 మంది నీతిమంతులు రక్షిస్తావా? ఇలాగ దేవుని దగ్గర బేరమాడుతూ అంటున్నాడు, అయ్యా నాకు ఒక్కడైనటువంటి నా తమ్ముడు లోతు ఉన్నాడు. లోతు కుటుంబమును ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుండి నీతికి ఆధారమగు దేవా నా తమ్ముడిని రక్షిస్తావా అని అబ్రహాము దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు. దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఎలాంటి ప్రార్థన చేశాడు తెలుసా? దుమ్మిని ధూళినైనా నేను నీతో తెగించుచున్నానని దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన అండి? దుమ్మిని ధూళినైనా నేను. ఈ రోజున అబ్రహాం లేకపోతే ఈ రోజున దేశం లేదు, అబ్రహాము లేకపోతే రాజులు లేరు, అబ్రహాము లేకపోతే మంత్రులు లేరు, అబ్రహాము లేకపోతే ఈ రోజున 12 గోత్రాల ప్రజలు లేరు. అలాంటి అబ్రహాం అంటండి దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుని దుమ్మిని ధూళినైనా నేను నీతో తెగించుచున్నానని ప్రార్థన చేస్తా అన్నాడు. నాకు ఒక్కగానొక్కడైన తమ్ముడిని ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి తప్పించు ప్రభువా అని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు తప్పనిసరిగా దేవుడు మనలను ఈ లోకంలో రాబోతున్న ఉగ్రతలో నుంచి శ్రమలో నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి మనం ఎక్కువగా. దేవుని మీద ఎక్కువగా మనం ఆధారపడినప్పుడు ఆధారమగు దేవుడు మనకున్న ప్రతి సమస్యలన్నింటిలో నుంచి ప్రభువు మనకి విడుదల పరుస్తాడు. రండి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోకి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక చక్కటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథియ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక చక్కటి లేఖ, ఒక చక్కటి పత్రికను ఆ యొక్క కొరింథీ సంఘ ప్రజలకు ఆయన తన యొక్క స్వహస్తాలతో రాసి ఆ లేఖను కొరింథీయులకు పంపించాడు. ఆ పంపించబడినటువంటి లేఖలోని ఈ రోజున మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి హల్లెలూయా మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని వలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన
తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములని వినియోగించి తిని. అపోస్తున్న వంటి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకుంటుంది. ఎవరిని ఆధారం చేసుకుంటుంది? మనుష్యుల జ్ఞానం. మనుష్యుల జ్ఞానము మనకు ఎంతో అవసరమో, దానితో పాటు దేవుని యొక్క జ్ఞానమును దేవుని శక్తిని కూడా ఆధారం చేసుకుంటే అది ఇంకా బహుబలంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రసంగి భక్తుడు అంటాడు కదా, ఒక పేట తోడు ఏమైపోతుందంట, త్వరగా తెగిపోతుంది. అది 3 పేటలు తోడైతే అది బలముగా దృఢముగా శక్తివంతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుష్యరీత్యా మనం నడిచినప్పుడు, లోకానుసారంగా మనం బ్రతుకున్నప్పుడు లోకానుసారమైన జ్ఞానం ఎంతో అవసరమో, లోకానుసారమైన జ్ఞానం ఎంత మనుషులకు అవసరమైందో, అదేవిధంగా దేవుని యొక్క శక్తితో కూడినటువంటి జ్ఞానము కూడా మనకి ఎంతో అవసరమే ఉంది. అది ఎవరికంటే యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసులైనటువంటి మనకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని శక్తిని ఆధారం చేసుకోండి, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోండి. మీకు కాకుండా ఎవరికైనా బయట చెప్పాను అనుకోండి, వారికి ఎవరికి అర్థం కాదు. వారు ఎవరికి కూడా మరి ఎవరికి అర్థమవుతుందంటే, దేవుని సన్నిధిలోని వచ్చి ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తున్న వంటి వారికి, దేవునిని పూర్తిగా తెలుసుకున్న వంటి వారికి దేవుని శక్తి ఏమిటో, దేవుని యొక్క జ్ఞానం ఏంటో వారికి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులకు ఉండవలసింది 2 విధాలైన జ్ఞానము. ఏంటి ఆ జ్ఞానం అంటే, ఒకటి లోకానుసారమైన జ్ఞానం ఉండాలి, 2 దైవిక శక్తితో కూడినటువంటి జ్ఞానము మనకి ఉండాలి. ఇలాంటి జ్ఞానమును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఇలాంటి జ్ఞానమును ఎప్పుడైతే మన జీవితంలో మనం సంపాదించుకుంటామో, అపవాది ఏ మూల నుండి వస్తున్నాడో, శత్రువు నీ మీద ఏ పక్క నుండి వచ్చి దాడి చేస్తూ ఉన్నాడో వారిని మొదటగా మనం తెలుసుకుంటాము. ఆ జ్ఞానము చేత శత్రువుని మనం ఏం చేస్తామంటే పారదోలినటువంటి శక్తివంతులుగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులకు ఏ జ్ఞానం అవసరం అంటే, ఒకటి మనిషి రీత్యా జ్ఞానం అవసరం కావాలి, 2 దైవికంతో కూడినటువంటి జ్ఞానాన్ని మనము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికతో, ఆ సంఘంతో అన్నాడు, మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నారు, మంచిదే, అయితే ఇంకో జ్ఞానమును కూడా మీరు ఆధారం చేసుకుని మీరు నడవాలంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కింద రాస్తాడు, నేను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు మాత్రం చెప్పను నేను. ఏంటి ఏ మాటలంట? ఏ మాటలంట? కొంతమంది అరిచేతిలో తేనె పోసి మోసైతో ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారంట? మీ అందరికీ తెలుసు, మీరు నేను అమెరికాలో పుట్టలేదు, మనం అందరం భారతదేశంలో పుట్టాం. మన భారతదేశంలో ప్రజలకి బాగా ఇది అలవాటు అండి. అన్నాడు, తీయని మాటలతో నేను ఏమాత్రం సువార్త ప్రకటించట్లేదు, నా మాటలో కాఠిన్యం ఉంటుంది, నా మాటలు మిమ్మల్ని కొట్టినట్లుగా తిట్టినట్లుగా ఉంటాయి, నా మాటలు మిమ్మల్ని బెత్తంతో పట్టుకుని మిమ్మల్ని మందలిచ్చినట్లుగా ఉంటుందని అపోస్తలుడైన వంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ రోజున అలాగే నేను కానీ చెప్పాను అనుకోండి, మీరు ఎవరో రేపు ఆదివారం నుంచి ప్రార్థనకు రారు. ఇంకా మీరు ఎవరన్నా వస్తారా? ఎవరో రేపు నుంచి ప్రార్థనకు రారు. ఎందుకంటే పాస్టర్ గారు కొడుతున్నారు, తిడుతున్నారు. మేము దేవుని మందిరానికి ఏదో విశ్రాంతి దొరుకుతుందని, దేవుని మందిరానికి ఏదో నెమ్మది దొరుకుతుందని, దేవుని సన్నిధికి వెళ్తే దేవుని సహాయం ఏదో దొరుకుతుందని మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఇంట్లో ఉన్నటువంటి నా భర్త తిట్టేసి, ఇంట్లో ఉన్న నా పిల్లలు నా మాట వెనక, చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు తిట్టేసి, చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు నన్ను గద్దిస్తూ ఉంటే ఇక దేవుడి మందిరానికి వెళ్ళడం ఎందుకు లేమని మనం ఈ రోజున అనుకుంటూ ఉంటాం. కానీ ఆనాడు అపోస్తలుడైన వంటి పౌలు కొరింథీ సంఘానికి మాత్రం అలా చెప్పట్లేదు. ఎలా చెప్తున్నాడు తెలుసటండి? తీయని మాటలతో నేను చెప్పట్లేదు, మిమ్మల్ని మందలించేది, మిమ్మల్ని గద్దించేది, మిమ్మల్ని ఎందుకు అలాగున అంత కఠినంగా నేను నడిపిస్తున్నానంటే, మీరు దేవుని శక్తిని పొందుకోవాలని, దేవుని జ్ఞానం మీద ఆధారపడి బ్రతకాలని అపోస్తలుడైన వంటి పౌలు ఎలాంటి మాటలు చెప్తున్నానని అతడు సువార్త ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆనాడు కాల సమయంలో అనగా మన పితరులు మరి అపోస్తులు మరి అనగా స్టెఫను కాలములో కానీ, పేతురు కాలములో కానీ, యోహను కాలములో కానీ, మరి ఇలాంటి భక్తులు జీవించిన దినాల్లో కానీ సువార్త ప్రకటించినప్పుడు ఆనాడు చెప్పబడినటువంటి సువార్త ఇతరులకు కఠినంగా ఉన్నటువంటి కారణమును బట్టి, యథార్థంగా ఉన్నటువంటి కారణం బట్టి, నీతిగా ఉన్నటువంటి కారణం బట్టి ఆనాడు సువార్త ప్రకటించుకున్నట్టండి ఆనాడు ప్రజలను ఏం చేసి తెలిసేటంటే కొంతమంది దుండగులు రాళ్ళుతో కొట్టి చంపివేసిన వారు ఉన్నారు. ఊచకోత కోసిన వంటి సేవకులు ఉన్నారు. రంపములతో కోయబడిన వంటి అనేక మంది భక్తులు ఉన్నారు. భయంకరమైనటువంటి చిరఛేదనము చేయబడిన వంటి దేవుని యొక్క సేవకులు ఉన్నారు. ఈ రోజున సేవకులలో మరి అంతా కూడా తీయని మాటలు చెప్పేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఉన్న సువార్తను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకులుగా ఈ రోజున ఎవరము ఉండలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? లోక ధర్మము ఆ రీతిగా మారిపోయింది. కానీ ఈ రోజున దేవుడు కోరిక ఏంటంటే తీయని మాటలు మనకు కాదంటండి. ఎలాంటి మాటలు మనకు కావాలి? మనలను సత్యములోనికి నడిపించేటువంటి శక్తివంతమైనటువంటి మాటలు మనకి కావాలని ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది అంటున్నాడు, చాలామంది అంటున్నారట, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోనక. మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. మన విశ్వాసం అంటండి దేవుని జ్ఞానమును ఆధారము చేసుకోవాలంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఆధారం చేసుకోవాలంట? దేవుని ఆధారం చేసుకోవాలంటండి దేవుని ఆధారం చేసుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడైతే అలాగ ఆధారం చేసుకుని ముందుకు నడుస్తామో నిజంగా దేవుడు మనల్ని లోకములో బలమైనటువంటి శక్తివంతులుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరిగా 2 మాటలు ఉన్నాయి. ఆ మాటలు నేను తెలియపరిచి నేను ముగించి వేయాలని ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చదవండి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలనని ఇట్టి సంగతులు మీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అని అంటున్నాడు. ఆ జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రజలంటండి సత్యమునకు స్తంభములైనటువంటి వారిగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలంటండి? సత్యమునకు స్తంభమును ఆధారమునైనటువంటి వారిగా మనము ఉండాలి. మనలో సత్యం ఉందా? మనలో సత్యం ఉందా? మనము సత్య ప్రవర్తనలుగా మనం జీవిస్తున్నామా? ఈ రోజున మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇది కడవరి కాలం అండి. ఈ కడవరి కాలంలో మనం ఎలా ఉండాలి తెలుసా? సత్యమునకు మూల స్థానములుగా మనం ఉండాలి. జీవం గల దేవుని సన్నిధిలో ఉంటున్న మనము మన ప్రవర్తన ఎలా ఉందో సరి చేసుకుని దేవుని మందిరములో సంఘమునకు ఎలా ఉండాలంట? మనము స్తంభములాగా మనం ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? మన సంఘానికి ఎలాంటి స్తంభంగా ఉండాలంట? సత్యమునకు స్తంభమునై ఉండాలంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అలాంటి వారిగా మనం ఉంటున్నామా? అలాగన మనం ఉండలేదు. ఈ రోజున ఎలా ఉంటున్నాం తెలుసా? అసత్యమునకు స్తంభమునై ఉండి సంఘమును మనం పడదోయేటువంటి వారిగా మనం ఉంటున్నాం. మన సంఘాన్ని మనమే కించపరుచుకున్నటువంటి వారిగా, మన సంఘమును మనమే పాడు చేసుకున్నటువంటి వారిగా, మన సంఘమును మనమే అన్యజనుల మధ్య తిరస్కరించుకున్నటువంటి వారిగా, మన సంఘమును మనమే అన్యజనుల ఎదుట అల్లరి పాలు చేసినటువంటి విధముగా, మన సంఘమును మనమే అన్యజనుల ఎదుట భయంకరమైనటువంటి మన సంఘాన్ని మనము హతలకుతలము చేసుకున్నటువంటి వారిగా మనం ఉంటున్నాము. ఈ రోజున దేవుని మందిరంలో దేవుడు కోరుకునేది ఏంటంటే సంఘమునకు సత్యమైన స్తంభమైనటువంటి ఆధారము కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు. జీవము గల దేవుని మందిరములో నిన్ను కోరుకునేది ఏంటంటే సత్యమునకు స్తంభమైనటువంటి ఆధారముగా ఆయన ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదమును కలిగి మనం ముందుకు సాగితే నిన్ను దేవుని మందిరములో ఒక స్తంభము వలె దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా మాట జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుని మనము ముగించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగినను, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము మాసిదోనియాకి వచ్చినప్పుడు మా శరీరమునకు ఏమాత్రం కూడా విశ్రాంతి లేదంట. వారి శరీరాలకు ఏం లేదంటండి, విశ్రాంతి లేదు. అంటే మనం కొద్ది క్షణాలు కష్టపడి కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకుంటాం, కానీ పౌలు పరిచర్యలో ఏమాత్రం కూడా ఆయనకి విశ్రాంతి లేదంటండి. అంటే రేయింబవలు దేవుని పరిచర్యలో ముందుకు సాగుతున్న వంటి వ్యక్తి అపోస్తలుడైన వంటి పౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన ఏర్పాటు చేసి మరలా సాయంత్రం ప్రార్థన పెట్టుకుందాం రండి అన్నాం అనుకోండి, ఏమంటాం మనం? ఏమంటాం? పనులు ఉన్నాయండి అని మనం అంటామండి. నిజమేనా? అంటాం. లేక 3 దినాలు ఏకవరుసన ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటామండి. పొద్దు నుంచి ఆ యొక్క సాయంత్రం వరకు కూడా ఉపవాస ప్రార్థనలో గడుపుతాం రండి అన్నాం అనుకోండి, మనం ఏమంటాం? పనులు ఉన్నాయండి, మాకు పనులు ఉన్నాయి, మేము ఎక్కడ రాగలం అని మనం ఖచ్చితంగా మనం అంటాం. కానీ అపోస్తలుడైన వంటి పౌలు మాత్రం అలాగ అనలేదు. మేము ఎటు పోయినను, మేము ఎక్కడికి వెళ్ళినను దేవుని సువార్తలో మాకు విశ్రాంతి లేదు. విశ్రాంతి లేకుండా అంటండి అపోస్తలుడైన వంటి పౌలు పరిచర్య చేస్తూ ఉండగా అంటండి వెలుపట పోరాటాలు కలిగినాయి అంట, లోపట పోరాటాలు కలిగినాయి అంట. 2 అర్థాలతో కూడినటువంటి మాటలు అపోస్తలుడైన వంటి పౌలు పలికాడు. ఏంటి ఆ మాటలు అంటే, ఒకటి మా శరీరం మీద రాళ్ళ దెబ్బలు తగిలినాయి, 2 కొరడా దెబ్బలు తగిలినాయి. మా శరీరం ఏమైపోయింది తెలుసా? ఆ గాయాల చేత మా శరీరము అలిసిపోయింది. 2 ఎంత పరిచర్య చేస్తున్నాం కానీ మా హృదయంలో మాకు ఏం కలుగుతుంది? పోరాటం కలుగుతుంది. ఏంటి ఆ పోరాటం అంటే, ఇంకా దేవుని పరిచర్య కసితో ప్రకటించాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నన్ను ఎవడు కొట్టాడో పొద్దున్న లేచినట్టునే నేను కొట్టాలనేటువంటి పోరాటం ఆయనలో కలగలేదు. ఆయనలో పోరాటం ఏంటంటే దేవుని పరిచర్య ఇంకా కసితో కూడినటువంటి పరిచర్య చేసి నశించిపోయిన ఆత్మలను మేము పట్టుకోవాలి, రక్షించాలి, దేవుని వైపు మేము మళ్ళించాలనేటువంటి పోరాటం అంటండి. ఒకటి శరీరము లోపల కలుగుతుంది, ఒకటి శరీరము బయట కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరం అంతా గాయమైపోయింది, విశ్రాంతి లేదు శరీరానికి ఎక్కడ కూడా. లోపల ఉన్న హృదయానికి కూడా శరీరము లోపల ఉన్నదానికి కూడా నెమ్మది లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? ఆయన దేవుని సేవలో అంత విశ్రాంతి లేకుండా పరిచర్య చేస్తూ ఉండగా దేవుని విశ్రాంతి కొరకు ఎదురు చూస్తున్నాడేమో. అలాంటి సమయంలో అంటండి తీతు అనే ఒక ఆయనను పంపించాడంటండి. ఎవరిని పంపించాడంట? తీతు అనే ఒక ఆయనను పంపించాడంటండి. తీతు అనే ఆయన ఎప్పుడైతే అపోస్తలుడైన వంటి పౌలు దగ్గరికి పంపించాడో, లేక అపోస్తలుడైన వంటి పౌలు ఆ యొక్క మాసిదోనియాకి వెళ్ళినప్పుడు తీతు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు అంటండి ఆ తీతు యొక్క రాక వలన అంటే ఏం కలిగిందంటండి? గొప్ప ఆదరణ దొరికిందంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం కలిగిందంటండి? దీనులను ఆదరించు దేవుడు అంటండి తీతు రాక వలన వారికి మంచి ఆదరణ దొరికిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగిందంట? మంచి ఆదరణ కలిగింది. ఎవరి రాక వలన? ఎవరి రాక వలన? దేవుని సేవకుడైనటువంటి తీతు రాక వలన ఏం కలిగిందంట? మంచి ఆదరణ కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాను, ఎవరైనా సరే కానీ మన ఇంటికి వచ్చినప్పుడు వారు ఆదరించే మాటలతో మన దగ్గరికి రావాలని మనం కోరుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన యొక్క బలిపీఠం దగ్గర నిలబడి చెప్తూ ఉన్నాను, నీ బంధువులైనా, నీ ఇరుగు పొరుగు వారైనా, నీ పక్కింటి వారైనా, ఎవరైనా సరే కానీ నీ వద్దకు వచ్చినప్పుడు నీ మీద కోపంతో రాకూడదు, నిన్ను ఆదరించేటువంటి మాటలతో నీ దగ్గరికి రావడానికి కోరుకోమని దేవుని దగ్గర నేను ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తీతు అనే ఒక ఆయన ఎప్పుడైతే ఆ పౌలు దగ్గరికి వచ్చాడో, దీనులను ఆదరించే దేవుడు అంటండి, తీతు రాక వలనటండి పౌలుకు గొప్ప ఆదరణ కలిగిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా అటువంటి ఆదరణ మనం పొందుకునే వారిగా మనం ఉందాము. ఎవరైనా మన దగ్గరికి వస్తున్నప్పుడు వారు యొక్క హృదయంలో నుంచి ఆదరణ కలిగించేటువంటి మాటలు పట్టుకుని మనము వచ్చేవారిగా మనము దేవుని సముఖంలో ముందుకు సాగుదాం. మన దేవుడు ఆదరించే దేవుడు. చెప్పండి, మన దేవుడు ఆదరించే. ఎప్పుడు మన దేవుడు ఆదరిస్తాడు? శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనలను ఆదరిస్తాడు. రెండోది, ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు మనలను ఆదరిస్తాడు. రాత్రి పడుకున్నప్పుడు, ఉదయం లేచినప్పుడు దేవుడు మనలను ఆదరిస్తాడు. ఆయన ఆదరించకపోతే పొద్దునికి నేను డ్రమ్మట్ని వచ్చేలా ఇంటికి పొద్దున్న లేచి మీరు ఫోన్ చేయాలా, వెళ్ళిపోయింది గలంత్, సాల్తీ గలంత్ అయిపోయిందని చెప్పేసి ఫోన్ పట్టుకుని ఒకరు, నేను పాస్టర్ గారు ఏమో డ్రమ్ పట్టుకుని వచ్చేయాలి. కానీ జోబుడికి పెట్టి పురమాయించండి బాబు అని చెప్పేసి పెట్టి పురమాయించాలి. ఎందుకు? దేవుని ఆదరణ మనకు లేనప్పుడు. అదే దేవుని ఆదరణ మనకుంటే, దేవుని ఆదరణ మనకు దొరికితే, బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటుంది, దావీదు అంటున్నాడు, నేనును నాకు పుట్టిన పిల్లలను 1000 తరముల వరకు మేము క్షేమంగా ఉందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తరాల వరకు అంటండి బాబోయ్? అన్ని తరాలు గల మనం ఉంటే, ఈ రోజున అన్ని తరాల ఆశీర్వాదం మనకు వస్తే, అన్ని తరాల ఆయుస్సును దేవుడు మనకిస్తే, నీ పేరు గిన్నిస్ బుక్లో రాయబడుతుంది. ఎక్కడ రాయబడుతుంది? నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? గిన్నిస్ బుక్లో రాయబడుతుంది. ఎందుకు? పలానా ఊరిలో పలానా వ్యక్తి 1000 సంవత్సరాలు బ్రతికాడు. 102 సంవత్సరాలు బ్రతికితేనే పేపర్లో వేస్తున్నారు కదా. ఇంకా 1000 సంవత్సరాలు అంటే ఇంక నన్ను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చుండబెడతా ఉంటారు. దావీదు అంటున్నాడు, నేనును నాకు ఇచ్చిన వంటి పిల్లలను 1000 సంవత్సరముల వరకు మేము నిత్యము దేవుని సన్నిధిలో ఉండేదాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనము, నా ప్రేమపూర్వకమైన వంటి మాటలు తెలియజేస్తున్నాను. నా నీతికి ఆధారమగు దేవుని మీద మీరు నేను ఆధారపడదాం. దేవునికి మొరపెట్టుకుందాం. ఇరుకులో నుండి విశాలతలోనికి వెళదాం. దేవుడు అటువంటి కృప మనకును, ఈ వాక్యమును విన్నటువంటి గ్రామ ప్రజలకును దేవుడు అటువంటి ఆదరణ ఆ ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ కూడా మోకరించుదాము. ఆయన సన్నిధిలో ఉన్నవంటి మనము మోకరించి రెండు